Get more latest updates. Press the subscribe option and press the bell icon. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్మార్ట్ ఫోన్స్ హ్యాంగ్ అవుతాయి మనందరికీ తెలిసిన విషయమే. మనం ఏమన్నా నిజంగా పనిలో ఉన్నప్పుడు మాత్రం ఇవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మనం డైలీ యూజ్ చేసే ఫోన్స్లో అంటే మనం యూజ్ చేసే పద్ధతి ప్రకారం మనం చాలా ఫాస్ట్గా ఉండాలి, ఏ యాప్ యూజ్ చేసినా వెంటనే అది వచ్చేయాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడైతే అట్లా జరగదు, చాలాసేపు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కొన్న 3 months వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల అవి హ్యాంగ్ అవుతాం అయితే జరుగుతాయి. సో ఎందుకు హ్యాంగ్ అవుతుంది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీకు ఇంకా అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటాను. సో ఎప్పుడైనా కూడా మన ఫోన్ స్టోరేజ్ని ప్రకారమే మన యాప్స్ అనేవి వేసుకోవాలి. అడ్డమైన యాప్స్ ఫ్రీగా వస్తుంది కదని వేసుకుంటే మాత్రం కన్ఫామ్గా హ్యాంగ్ అనేది జరుగుతుంది. సో హ్యాంగ్ అయినప్పుడు ఏం చేయాలంటే మాత్రం మీరు కన్ఫామ్గా ఒక 1 minute అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మీరు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడం బెటర్. లేదు అనుకుంటే చాలామందికి మొబైల్స్ ఇప్పటికీ కూడా బ్యాటరీస్ ఇస్తున్నారు కాబట్టి ఇంబుల్డ్ బ్యాటరీ లేని వాళ్ళు మాత్రం బ్యాటరీస్ తీసి 1 minute గ్యాప్ ఉంచి మళ్ళీ బ్యాటరీ వేసుకుని ఆన్ చేసుకుంటే మాత్రం మీకు హ్యాంగ్ అనేది పోయి మళ్ళీ వెంటనే మీకు ఫోన్ అనేది మళ్ళీ కంటిన్యూస్గా లాంగ్ రన్ అనేది వస్తుంది. అండ్ అలాగే చాలామంది హ్యాంగ్ అవుతున్నాయని చెప్పేసి యాప్ స్టోర్స్లోకి వెళ్ళి క్లీన్ మాస్టర్ అనే యాప్స్ అయితే వేసుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. ఒక్క క్లీన్ మాస్టరే కాదండి, ఇంకా ఏ క్లీనింగ్ యాప్ కూడా మనకి ఎటువంటి వైరస్ని క్లీన్ చేయదు, ఏమీ క్లీన్ చేయదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ని మాత్రమే క్లీన్ చేసి మనకి అందులో ఏదో వైరస్ క్లీన్ చేస్తున్న ఎఫెక్ట్ అయితే అందులో ఇస్తారనమాట. సో వీటి వల్ల యూజ్ ఏం లేదు, బట్ వీటి వల్ల వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫోన్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు మీరు వీటిని వాడకుండా అయితే ఉంటే బెటర్. ఇప్పటికీ మీరు ఎవరైనా వాడుతున్నట్లయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. సో ఇలాంటి యాప్స్ని యూజ్ చేయడం వల్ల, అలాగే తక్కువ జీబీ ఉన్న మొబైల్స్లో మీరు పబ్జీలు వేసుకుని లేదంటే పెద్ద పెద్ద గేమ్స్ వేసుకుని ఆడటం వల్ల కూడా మనకి ఫోన్ అనేది హ్యాంగింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఐఫోన్ వాడే వాళ్ళకైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ వాళ్ళకి కూడా కొంత టైంలో అంటే ఎక్కువ స్పేస్ యూజ్ చేస్తే మాత్రం కన్ఫామ్గా హ్యాంగ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఎప్పుడు కూడా మీ ఇంటర్నల్ స్టోరేజ్ని ఒక 3 GB ఆర్ 2 GB ఫ్రీ ఉండేలా చూసుకోండి. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. ఫోన్ కూడా స్ట్రక్ అవ్వదు, హ్యాంగింగ్ అవ్వదు అనమాట. సో చూసారు కదా, మీరు ఆ క్లీనింగ్ యాప్స్ని మాత్రం సాధ్యమైనంత వరకు అన్ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీ ఫోన్ అనేది లాంగ్ రన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఫోన్ హ్యాంగ్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తే. థ్యాంక్ యూ సో మచ్.